హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గ్రేవీతో కూడా చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ముందుగా 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. రెండు పలవాకులు వేసుకోవాలి. ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకోవాలి. తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయ త్వరగా వేగుతుంది. ఉల్లిపాయలు మొత్తం కలిసేలా కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేయడం వల్ల చికెన్కి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు బాగా చికెన్లో కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకే వరకు బాగా మగ్గించుకోవాలి చికెన్ని. తర్వాత 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. కారం మొత్తం అంతా చికెన్కి పట్టేలాగా మొత్తం అంతా కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా, కారం వేసాక అడుగంటుతుంది కదండి, అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించేసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న చికెన్లో కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కర్రీ ప్రిపేర్ అయిన తర్వాత ఇంకో కొంచెం వేసుకోవచ్చు. తర్వాత గ్లాస్ నీళ్ళు, కర్రీకి సరిపడా కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు, బాగా ఉడికిపోతుంది. ఒక చిన్న గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 1/2 టీ స్పూన్ మసాలా వేసుకోవాలి. ఈ మసాలా ధనియాలు, జీలకర్ర, ఒక 2 యాలకులు వేసి ప్రిపేర్ చేసుకున్న మసాలా ముద్ద వేసుకోవాలి. అంతేనండి, చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో గ్రేవీతో కూడిన మన చికెన్ కర్రీ.